హలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకట్ మద్ది. ఈరోజు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం ఏదైతే జాబ్, ఏదైతే బిజినెస్, ఏదైతే వర్క్ చేస్తున్నామో అది చేస్తూనే డబ్బు సంపాదించుకునే కాన్సెప్ట్ అనమాట. సో ఈరోజు మనందరూ తెలిసిన విషయమే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత పొటెన్షియల్ ఉంది ప్రజెంట్ అనేది. ఈరోజు కొన్ని వేలు, కొన్ని లక్షల మంది డైరెక్ట్ సెల్లింగ్ నుంచి లైఫ్ మార్చుకున్న వాళ్ళు, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ ఇంకొంతమందికి అర్థం కాకుండా ఇది మనకు వర్కౌట్ అవుతుందా అన్న డౌట్, కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ పవర్ ఏంటి, మన ప్లాన్ పవర్ ఏంటి, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ వల్ల మనకేం బెనిఫిట్ జరగబోతుంది అనేది ఒక 15 to 20 minutes లో మనం కంప్లీట్ గా రివ్యూ చేద్దాం. సో దాని తర్వాత మీకు నచ్చి బాగుందంటేనే ప్రొసీడ్ అవుదాం. మై నేమ్ ఇస్ వెంకట్ మద్ది. సో మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా ప్రజెంటేషన్ లో నా నెంబర్ కాల్ చేయొచ్చు, 9573788589. ఈ బిజినెస్ లకు ఎంట్రీ ఏ విధంగా అవ్వాలి సార్ అన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఆల్ రైట్. సో మరి డైరెక్ట్ గా ప్రజెంటేషన్ లోకి వెళ్దాం. మన కంపెనీ పేరు వచ్చేసి GMW, గ్రో మూన్ వింగ్స్. కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది ట్రూ ఫ్లో GMW ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వెల్కమ్ చెప్తుంది అందరికీ కూడా ఫ్యూచర్ ఆన్లైన్ బిజినెస్ కి. ఈ రోజు ప్రజెంటే ఆన్లైన్ బిజినెస్ లో డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకు తెలిసిన విషయమే. అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ www.gmwindia.com. సో మన కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే పనిచేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో డబ్బులకు ప్రొడక్ట్ మాత్రమే తీసుకోగలుగుతాం. బట్ ఇక్కడ డబ్బులకు ప్రొడక్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం లైఫ్ టైం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మనకు పార్ట్నర్షిప్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ప్రజెంటేషన్ ఒక 15 to 20 minutes ఉంటుంది. సో మీరు ఈ ప్రజెంటేషన్ వింటున్న టైంలో కొంచెం కాల్స్ అవాయిడ్ చేయడం లాంటివి చేశారంటే కనుక కంప్లీట్ గా వితౌట్ మిస్సింగ్, సో యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అండ్ మన కంపెనీ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది 12/11/2025, ద యంగెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్తాను. సో ఈరోజు చూడండి, జస్ట్ 2 months మాత్రమే అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. కంపెనీ యంగ్ గా ఉంది అంటే, రీసెంట్ గా స్టార్ట్ అయింది అని అంటే మనకే ఫస్ట్ పొజిషన్ దొరుకుతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. బికాస్ ఈ రోజు చాలా మందిని చూస్తూ ఉంటాం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల కంపెనీ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉన్నాం, కొన్ని వేలు, కొన్ని లక్షల మంది కింద ఉన్నామని అంటే ఎంతో కొంత మనకు బెనిఫిట్ తగ్గినట్టే కదా అర్థం. సో ఈరోజు టాప్ కంపెనీ టాప్ 100 లో, టాప్ 200 లో, టాప్ 500 లోనే ఉంటారు, 100% అష్యూరెన్స్ ఇస్తున్నారు. బికాస్ కంపెనీ టోటల్ వెబ్సైట్ లాగిన్స్ ఇచ్చింది 1 జనవరి నుంచి మాత్రమే. బికాస్ సో మీకు ఇంకా ఛాన్స్ అనేది దగ్గరలో రావడానికి అవకాశం ఉంది. అండ్ కంపెనీ ఉన్న ప్లేస్ చూసుకుంటే కనుక, ఫ్లాట్ నెంబర్ 104C, సిద్ధార్థ్ బిల్డింగ్, గ్రేటర్ నోయిడా, సెక్టర్ 40 నుంచి ఆపరేషన్స్ అనేది రన్ అవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లీగాలిటీ విషయానికి వస్తే, ఈ రోజు గవర్నమెంట్ అంత ఈజీగా ఏ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చే రోజులు అయితే ఇది కాదు. 2026 లో ఉండి మాట్లాడుతున్నాను నేను, జనవరిలో. బికాస్ 2026 కి బిఫోర్ ఏదైతే చైన్ సిస్టమ్ లో మనీ సర్క్యులేషన్స్, ఇల్లీగల్ ఫ్రాడ్స్ ఉన్నాయో కంపెనీ గవర్నమెంట్ మొత్తం బ్యాన్ చేసేసింది, వాటికి పర్మిషన్స్ కూడా క్లోజ్ చేసేసింది. ఇప్పుడు ఏవైతే కంపెనీస్ నడుస్తున్నాయో ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మాత్రమే పర్మిషన్, ఆ కంపెనీస్ మాత్రమే రన్ అవుతున్నాయి. వాటిలో బెస్ట్ కంపెనీ చూసుకొని మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వడమే మనం చేయాల్సిన పని. మరి లీగాలిటీ విషయానికి వస్తే, MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సిన్ నెంబర్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ట్యాన్ నెంబర్ కావచ్చు, అండ్ కంపెనీ పాన్ కార్డ్ కావచ్చు, ISO సర్టిఫైడ్ కంపెనీ సర్టిఫికేట్ నెంబర్ చూడొచ్చు, GST నెంబర్ కావచ్చు, అండ్ రిజిస్ట్రేషన్ అయిన డేట్, ఎవ్రీథింగ్ మీకు లీగల్ గా పర్ఫామ్ అయి ఉంది కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. అండ్ దాంతోపాటు ఈ కంపెనీ పర్పస్ ఏంటి, అసలు దేనికోసం స్టార్ట్ అయింది అని అంటే, సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి కంపెనీ స్టార్ట్ అయింది. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయడం తోటి హెల్త్ గా మనం ఫిట్ గా ఉంచుకోగలుగుతాం, డబ్బులు ఉండడంతో టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫ్యాషనేట్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతాం, అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ 3 జనరేషన్ కి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ వాళ్ళకి ఏమైనా జరగరాంది జరిగింది అంటే వాళ్ళ నామినీకి ఏమైనా జరగరాంది జరిగింది అని అంటే నెక్స్ట్ థర్డ్ పర్సన్ కి కూడా 3 జనరేషన్ సెక్యూరిటీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే లైఫ్ లో జాబ్ కానీ, బిజినెస్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ లో హార్డ్ వర్క్ చేస్తుంటాం. అంటే దేనికోసం అండి? ఓన్లీ డబ్బు కోసమే కాదు కదా. డబ్బుని తినలేం మనం. డబ్బుతో మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. డబ్బు సంపాదించుకొని అనుకున్న షాపింగ్ అయితే ఏంటి, అనుకున్న డ్రీమ్ హౌస్, అనుకున్న డ్రీమ్ కార్, అనుకున్న ఫారెన్ ట్రిప్, అనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటాం. నిజంగా చెప్పండి, ఇప్పటి వరకు మీరు జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మరి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నాయా మరి ఇప్పటి వరకు? కరెక్ట్ ట్రాక్ లో వెళ్తుంటే, నిజంగా నా డ్రీమ్స్ అన్ని నాకు వచ్చినాయి సార్ అని అంటే, ఇప్పుడు కనిపించేటి కానీ ఇంకా మిగిలిన వేరేటి అన్ని నా లైఫ్ లోకి వచ్చినాయి అంటే వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ రావట్లేదు అంటే వీఆర్ నాట్ ఇన్ రైట్ ట్రాక్. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సో మనం వర్క్ చేస్తున్న డబ్బులు ఆ మంత్ గడపడానికి పనిచేస్తుందండి. రెంట్ కట్టడం, ఈఎంఐ కట్టడం, క్రెడిట్ కార్డ్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, సర్వైవ్ అవ్వడం కోసమే సరిపోతుంది. కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తాను, జాబ్ చేయడం తప్పని నేను చెప్పాను, బట్ జాబ్ చేస్తూనే
సెకండ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఈ రోజు ఇంటెలిజెంట్ పీపుల్ చేసే పని. ఈ రోజు ఓన్లీ జాబ్ లోనే నేను లైఫ్ మొత్తం వర్క్ చేస్తాను, నేను నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటానంటే అది హైలీ ఇంపాసిబుల్. బికాస్ ఐ వాజ్ ఆల్సో ఎంప్లాయీ ప్రీవియస్. ఎంతో మందిని చూసాం. 95% పీపుల్ జాబ్ చేస్తూ 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 రిచ్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళే ఓన్లీ 5 to 10% పీపుల్, అది కూడా బిజినెస్ చేసే వాళ్ళే వాళ్ళ డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో నేను 100% చెప్తాను, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నుంచి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మీరు బిలీవ్ చేస్తే. అయినా కూడా నేను ఎందుకు చేయాలి సార్ ఈ బిజినెస్, నాకు ఉండే జాబ్ ఉంది, ఉండే పని ఉంది మీరు అనుకుంటే, మీకోసమో నా కోసమో లివింగ్ కాస్ట్ ఆగట్లేదండి. నిన్న ఉన్న రేటు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు. గ్రాసరీ అంటారా, గోల్డ్ అంటారా, జ్యువెలరీ, అండ్ ఇంకా మీరు పెట్రోల్ అంటారా, డీజిల్ అంటారా, స్కూల్ ఫీజులు అంటారా, హాస్పిటల్ ఖర్చులు అంటారా, దేని రేటు మీకు కాన్స్టెంట్ గా ఆగింది చెప్పండి. ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుంది. మన శాలరీ పెరిగే అవకాశం కాదు, జాబ్ ఉంటుందనే గ్యారంటీ లేదు ఫస్ట్. బికాస్ 70 నుంచి 80 లక్షల మంది డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసుకొని 1 ఫినాన్షియల్ ఇయర్ లో బయటకు వస్తున్నారు. మీకంటే వెల్ ఎక్స్పీరియన్స్ గా పనిచేసే టాలెంట్ ఉన్న వ్యక్తులు, వెల్ స్మార్ట్ గా వర్క్ చేసే వ్యక్తులు వస్తున్నారు. సో దట్ మీన్స్ మనం ఈ రోజు పెరుగుతున్న కాలానికి డబ్బు సంపాదించడం అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, 100% మనం ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, బయట చేయాల్సిన పనే మనం ఇక్కడ చేస్తాం. కొత్త వింత పని ఏం లేదు. బయట లైఫ్ లో మనందరం డబ్బులు ఇస్తాం, ప్రొడక్ట్ తీసుకుంటాం కదా, అదే పని ఇక్కడ చేయమంటుంది కంపెనీ. మీకు బయట డబ్బులకు ప్రొడక్ట్ మాత్రమే దొరుకుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి. బట్ అదే షాపింగ్ వన్ టైం లైఫ్ లో మీ దుకాణాన్ని మార్చి మన జిఎండబ్ల్యూలో షాపింగ్ చేసుకుంటే, మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో అంత వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తాను మీకు, దాంతో పాటు మీ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను, మీరు లైఫ్ టైం ఇక్కడ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అంటుంది కంపెనీ. అండ్ మన కంపెనీతో టైప్ అయి నడుస్తున్న కంపెనీ అన్నమాట హిమాలయ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్. ఈరోజు ఆల్కలైన్ సిస్టమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన దగ్గర అవైలబుల్ లో ఉంది. అండ్ యాంటీ రేడియేషన్ చిప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. అండ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేసే సూట్ అండ్ సారీస్ ప్రొవైడ్ చేసే జీ సూట్ అండ్ సారీస్ కంపెనీ కూడా మన కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తుంది. అండ్ రాయల్ స్టీల్ అండ్ స్టీల్ డిన్నర్ సెట్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది. సో ఈ టోటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒక 6 కాంబో రూపంలో అవైలబుల్ లో ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 months అవుతుంది, బట్ అయినా 6 కాంబోస్ తో కంపెనీ స్టార్ట్ అయింది. ఇన్ ఫ్యూచర్ లో ప్రతి ప్రొడక్ట్ అందుబాటులోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్ తోటే కంపెనీ స్టార్ట్ అయింది. ఆ ప్రపోజల్ కూడా ఉండలే ఉన్నది. సో మరి ఇప్పుడు మనం షాపింగ్ చేసేది కూడా వన్ టైమే, ఏ కాంబో అయినా తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. మరి కాంబోస్ లిస్ట్ ఒక్కసారి చూద్దాం. మన దాంట్లో ఫస్ట్ కాంబో 1 saree 1 suit 2 యాంటీ రేడియేషన్ చిప్స్ తీసుకొనైనా మనం బిజినెస్ ఎంట్రీ అవ్వచ్చు. అండ్ సెకండ్ కాంబో చూసుకుంటే 40 పీసెస్ స్టీల్ డిన్నర్ సెట్ వస్తుంది, 1 saree ఉంటుంది, 2 యాంటీ రేడియేషన్ చిప్స్ ఉంటాయి. ఇదైనా తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ థర్డ్ కాంబో చూసుకుంటే 40 పీసెస్ స్టీల్ డిన్నర్ సెట్ వస్తుంది, ఇక్కడ సూట్ తీసుకోవచ్చు మనం బ్లూ ఆర్ బ్లాక్ కలర్ లో, అండ్ 2 యాంటీ రేడియేషన్ చిప్స్ అగైన్ కాంప్లిమెంటరీ ఉంటాయి. సో ఇదైనా తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇవ్వచ్చు. దాంతో పాటు ద బిగ్గర్ కాంబో 40 పీసెస్ స్టీల్ డిన్నర్ సెట్, 1 suit 1 saree 2 యాంటీ రేడియేషన్ చిప్స్ అగైన్. సో ఈ టోటల్ కాంబో తీసుకొని మనం బిజినెస్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఇది కాకుండా కొంతమంది సో బ్రదర్ సిస్టర్స్ ఇట్లాగా తీసుకొని మిక్సింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యామిలీ కోసం అనుకోండి, లేదంటే ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం అనుకుంటుంది, ద బెస్ట్ కాంబో 2 suit 2 saree 2 యాంటీ రేడియేషన్ చిప్స్ వస్తాయి. ఇదైనా తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇవ్వచ్చు. దాంతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు అవసరం అండి. సో వాటర్, ద బెస్ట్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకు తెలిసిన విషయమే, హిమాలయ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్ఓ ప్లస్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ యూఎఫ్ సిస్టమ్ తోటి మనకు అందుబాటులో ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆర్ఓ కాపర్ యూఎఫ్ ఇట్లాగానే ఉంటుంది, ఆర్ఓ మాత్రమే ఉంటుంది. బట్ ఓన్లీ ఆర్ఓ తీసుకోవద్దని కూడా మనకి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మీరు ఆల్కలైన్ బెనిఫిట్ ఏంటనేది మీరు రీసెర్చ్ చేయండి ఫస్ట్. సో దీని బెనిఫిట్స్ ఏంటో మీకు అర్థమయ్యాయంటే తీసుకోవాలా వద్దా మీరే డిసైడ్ అవుతారు. అండ్ 2 యాంటీ రేడియేషన్ చిప్స్ కూడా దీంతో పాటు కామన్ గా వస్తాయి. మనకు 2 కలర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ కలర్ వాటర్ ప్యూరిఫై అవైలబుల్ లో ఉంది. ఇది 10 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అండ్ మీకు పంప్ మీద ఎలక్ట్రానిక్ డివైస్ మీద 1 year వారంటీ కూడా హిమాలయ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 70% ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఫిల్డ్ విత్ వాటర్ అంటారు. ఇది బ్రెయిన్ కి, బ్లడ్ కి, హార్ట్ కి, బోన్స్ కి, మజిల్స్ కి, లివర్ కి, కిడ్నీస్ కి, ప్రతి దానికి వాటర్, ప్యూరిటీ వాటర్, మినరల్స్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఉండడం వల్ల మిగిలిన రోగాలన్నీ, మిగిలిన డిసీజెస్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ బిల్స్ పే చేయడం ఇంపార్టెంటా, మన హెల్త్ కోసం బెటర్ వాటర్ ని, బెటర్ ఫుడ్ ని ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంటా, మీరు ఒకసారి ఆలోచించవచ్చు. అండ్ ఈ యాంటీ రేడియేషన్ చిప్ గురించి మాట్లాడుకుందాం, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని. దానికంటే బిఫోర్ రేడియేషన్ ఉందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తే, 100% నెట్వర్క్ ఉంది అంటే రేడియేషన్ కూడా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే, సో ల్యాప్టాప్ నుంచి, ఫ్రిడ్జ్ నుంచి, కూలర్ నుంచి, ఓవెన్ నుంచి, యాంటీనాల నుంచి, ల్యాండ్ లైన్ నుంచి, మొబైల్స్ నుంచి జనరేట్ అవుతూనే ఉంటుంది. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న దాని
తెలియదు మనకి, తక్కువ ఉన్న దగ్గర మనకు తెలియదు. ఇంకా మీకు ఈ రేడియేషన్ గురించి క్లారిటీ కావాలంటే రోబోట్ మూవీలో మనకు అక్షయ్ కుమార్ క్లియర్ గా చూపిస్తాడు. హెవీ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం వల్ల పక్షుల ప్రాణాలు పోవడం. పక్షుల ప్రాణాలు ఏమవుతున్నాయంటే హ్యూమన్ మైండ్ కి, హ్యూమన్ బీయింగ్స్ కి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి రావడం కావచ్చు, వన్ సైడ్ హెడేక్ కానీ, మైగ్రేన్ ఇష్యూస్ అంటాం, హెడేక్స్ రావడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం, చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ రావడం, సో కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ మనం థింగ్స్ చూస్తున్నాం రియల్ లైఫ్ లో. సో ఇవన్నీ కూడా హెవీ రేడియేషన్ వల్లనే జరుగుతూ ఉంటాయి. బట్ ఈ యాంటీ రేడియేషన్ ఏదైతే ఉందో 2 to 3 feet వరకు ఎజెక్ట్ చేస్తుంది అనమాట, జీరో లెవెల్ తీసుకొని వస్తుంది. సో సేఫ్టీ పర్పస్ లో మనకు యాంటీ రేడియేషన్ చిప్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది కూడా కాంప్లిమెంటరీలో ప్రతి కాంబోలో. ఇప్పుడు నేను చూపించిన ప్రతి కాంబోలో ఉన్న ప్రొడక్ట్ బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది, నేను దొరకదు అని చెప్పను. కాకపోతే అక్కడ డబ్బులకు ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే ఇస్తారు, బట్ మరి పార్ట్నర్షిప్ అనేది మనకు దొరకదు. మరి షాపింగ్ ఆప్షన్స్ లో మీరు బయట కొంటే నాకేంటి డిఫరెన్స్, ఇక్కడ కొంటే ఏంటి అనేది చూద్దాం. రీటైల్ స్టోర్లలో, షాపింగ్ మాల్లలో మనం పర్చేజ్ చేస్తే ఎంఆర్పి మీద పర్చేజ్ చేయాల్సి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీ అవుట్లెట్లో మనం డైరెక్ట్ తీసుకోవాలంటే బల్క్ లో పర్చేజ్ చేయాలి. బట్ ఓన్లీ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కొనాలని మీరు అనుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది, దాంతో పాటు ఎంఆర్పి మీదనే పర్చేజ్ చేయాల్సి వస్తుంది. బట్ గ్రోమోన్ వింగ్స్ లో మీరు పర్చేజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, సేమ్ టైం కమిషన్ కూడా తీసుకోవచ్చు, లైఫ్ టైం అది కూడా. ఓకే, సో మరి ఆ కమిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు చూద్దాం. చూసే ముందు నిజంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి కంపెనీ నుంచి మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక క్లారిటీ చూద్దాం. ట్రెడిషనల్ లైఫ్ లో మనం పర్చేజ్ చేస్తాం, ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసాం అనుకుందాం యాజ్ ఎ కస్టమర్ గా. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎంత అవుతుంది అంటే ఒక 30 to 40% కంటే ఎక్కువ అయితే అవ్వదు. మరి 30 రూపీస్ కి తయారైన ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ ఎందుకైంది, మిగిలిన 70 రూపీస్ ఎక్కడ పోయిందని చూస్తే అడ్వర్టైజ్మెంట్ అని, అవునా కాదా, డిస్ట్రిబ్యూటరు, డీలరు, రీటైలరు, సో పోస్టర్లు, బ్యానర్ల రూపంలో ఎంతో మంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, అవునా కాదా, వాళ్ళందరూ కూడా పే చేయాలి కదా. మరి ఆ 70% అనేది మీడియేటర్లకి వెళ్తుంటుంది, మధ్యవర్తులకి. సో మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం జరుగుతుంది, మన జిఎండబ్ల్యూ కంపెనీలో అనంటే ఈ మీడియేటర్లందరినీ తీసేస్తుంది కంపెనీ. మన దగ్గర జరిగే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చే ప్రాసెస్ మన ప్రాసెస్ అన్నమాట. మరి ఈ మధ్యవర్తులు ఉండట్లేరు కాబట్టి ఈ మధ్యవర్తుల పోయే డబ్బుల్ని మాత్రమే కంపెనీ ప్రాఫిట్ తీసుకొని మనకు కమిషన్ ఇస్తుంది. ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తుంది, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తుంది. కంపెనీకి ఎక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవుతున్నాయి అంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ దాంతో పాటు సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే మీకు అర్థమై ఉండొచ్చు, ప్రోడక్ట్ తయారైన దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళే కాన్సెప్ట్ మాత్రమే. ఇది ఎలాంటి చైన్ సిస్టమ్ కాదు, గొలుసు లింక్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, చీటీ పాట కాదు, ఇంకేది కాదు. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 2016 కంటే బిఫోరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ ఇల్లీగల్ ఫ్రాడ్ గా జరిగే కంపెనీలన్నింటినీ కూడా బ్యాన్ చేసి పడేసింది. ఇప్పుడు నడుస్తున్న కంపెనీలు ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ గా ప్రొడక్ట్ బేస్డ్ ఉన్న కంపెనీలకు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మీకు ఈ క్లారిటీ రావాలి. దాంతో పాటు ఈ బిజినెస్ ను మనం ఎట్లాగా చేయాలి, ఈ బిజినెస్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూద్దాం. ఈ బిజినెస్ లో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా ఇప్పటి వరకు మన డిస్కషన్ లో? ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్ పర్చేస్ మాత్రమే, అది కూడా ఓన్లీ వన్ టైం, గుర్తుపెట్టుకోండి. రిస్క్ అనేది లేదు, డబ్బులకు ప్రొడక్ట్ వస్తుంది మనకు కానీ, మనం రిఫర్ చేసిన వాళ్ళకి, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఎర్న్ చేసుకోవచ్చు మనం ఫోకస్ చేసిన దాన్ని బట్టి. ఇక్కడ చేయాల్సిన పని ఒకటే, మనకు నచ్చిన ప్రోడక్ట్ ని అనలైజ్ చేసుకొని పర్చేస్ చేసుకోమంటుంది. బాగుంది కంపెనీ ప్రాసెస్ ఇదంతా అని మీకు అనిపించిన తర్వాతనే ప్రమోట్ చేయమంటుంది. క్రోమోన్ మిక్స్ ని ప్రమోట్ చేయమంటుంది, ఇక్కడ ప్రోడక్ట్ ప్రమోట్ చేయమంటుంది, దాంతో మీకు కమిషన్ కూడా ఇస్తా ఉంటుంది. సో మనది ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్న వెంటనే మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, పార్ట్నర్షిప్ ఇస్తుంది కంపెనీ. నేను ఎవరికి రిఫర్ చేయను, నా ప్రోడక్ట్ నాకు వచ్చింది చాలని మీరు అనుకుంటే నో ప్రాబ్లం, మీకేం లాస్ లేదు, కంపెనీకి ఏం లాస్ లేదు. లేదు నేను ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకుంటాను, రిఫరెన్స్ ఇస్తే నాకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా అని మీరు అనుకుంటే, ఇక్కడ ఇన్కమ్ ఎలిజిబిలిటీ కోసం కంపెనీ రిఫర్ చేయమని చెప్పింది ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే. ఇక్కడ రైట్ ఒక పర్సన్ ని, లెఫ్ట్ ఒక పర్సన్ గా ఒక బైనరీ సిస్టమ్ మనకు ఉంటుంది. లెఫ్ట్ పర్సన్ ని, రైట్ పర్సన్ రిఫర్ చేసిన వెంటనే మీకు 100 PV అని వస్తుంది. ఒక పీవీకి కంపెనీ ఇచ్చే రూపీస్ ఎంత అంటే 6 రూపీస్ ఇస్తుంది. మనకు పేరింగ్ లో ఇస్తుంది అనమాట, 1:1 రేషియోలో ఇస్తుంది, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ లో ఇస్తుంది. ఇక్కడ 100 PV అని అంటే ఒక దగ్గర నుంచి 600, ఒక దగ్గర నుంచి 600 అవుతుంది, అవునా. సో అంటే 2 మెంబర్స్ రిఫర్ చేయడంతో మనం తీసుకునే ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ 1200 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాం, కానీ 2 మెంబర్స్ రిఫర్ చేయడంతో. అండ్ దాంతో పాటు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, సో అండ్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ టీమ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఈ రైట్ పర్సన్ దగ్గర నుంచి రెఫరెన్స్ వచ్చినా, లెఫ్ట్ పర్సన్ దగ్గర నుంచి టీమ్ బిల్డ్ అయినా, మనకు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయింది అని అంటే ఎవరు తీసుకొచ్చినా కూడా 600 అనేది కామన్ గా జనరేట్ అవుతూ ఉంటుంది. క్లియర్. అండ్ దాంతో పాటు కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. ఈ రోజు
సో ప్రీవియస్ డేస్ నుంచి చూసుకుంటే చాలా మంది 6 నెలలకు శాలరీ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, సంవత్సరానికి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండేవారు, 1 మంత్ శాలరీ తీసుకునే వాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. అండ్ ఇంకొంతమంది వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు. కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. పే అవుట్ సిస్టమ్ డైలీ ఉంటుంది ఇక్కడ. డైలీ పేవర్ సిస్టంలో డబ్బు తీసుకుంటాం. సో ఎట్లాగంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు, అంటే 24 hours ఏదైతే వర్క్ జరిగిందో మన అండర్లో, నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock మన అకౌంట్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ అకౌంట్లోకి అమౌంటే వస్తుంది. ఏదో పాయింట్స్ వస్తాయి, విత్డ్రాల్, ఇదంతా ప్రాసెస్ ఏమి ఉండదు. మనం వర్క్ చేసింది, ఈ రోజు వర్క్ చేసింది, రేపు మార్నింగ్ మన అకౌంట్లోకి డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. అది పాన్ కార్డ్ లింక్ ఉంటే 5% ట్యాక్స్ కట్టే వస్తుంది. పాన్ కార్డ్ లింక్ లేకపోతే 20% అనేది ట్యాక్స్ కట్టే వస్తుంది. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలిసిన విషయమే. సింగిల్ గా లైఫ్ టైం వర్క్ చేసినా రిచ్ అవ్వలేమండి. ఇది రాసి పెట్టుకోండి. మీరు గతంలో ఎంతో మంది చేసే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయండి. బట్ టీమ్ తో వర్క్ చేయడం వల్ల మాత్రమే లైఫ్ సెట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ యూ అనే పొజిషన్ లో మీరున్నారు. లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఏ బి పర్సన్ నే మీరు తీసుకొచ్చారు అనుకుంటాం. మీకు 1200 రూపీస్ ఇన్కమ్ వచ్చింది, రైట్. దాని తర్వాత ఏకి బికి ఏమని చెప్పి తీసుకొచ్చాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పినాం. ఏం లేదు బాబు, నువ్వు బయట చేసే షాపింగ్ ఇక్కడ చేస్తున్నావు, బాగుందని నువ్వు వేరే వాళ్ళకి చెప్తే నీకు ఇన్కమ్ వస్తుంది, రిఫర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేదు వస్తువే సరిపోతుంది అనుకుంటే నీ ఇష్టం అని చెప్పాం. ఏకి బీకి కూడా బిజినెస్ అర్థమైంది. నన్ను నమ్మిన వ్యక్తులు కూడా ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా అని చెప్పేసి సిడిఈఎఫ్ అని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళు ఇద్దరినే తెచ్చుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏకి బీకి 1200 రూపీస్ 1200 వస్తే పైన మీకు ఎంత వస్తుంది యూ అంటే నెక్స్ట్ డేలో 2400 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, సిడిఈఎఫ్ అనే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు, మీకు తెలియదు, బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ ఇన్కమ్. ఇది అనమాట టీమ్ ఇన్కమ్ ద్వారా డబ్బు తీసుకోవడం. ఇక్కడ సిడిఈఎఫ్ కింద ఎవరెవరి కోసం వర్క్ చేసుకున్నా కూడా మీకు లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అయ్యింది అని అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అదే రోజు. ఓకే, ఇదే 1:1 రేషియో అంటాం. నెక్స్ట్ చూసుకుంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. సో పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అంటే టీమ్ ఇన్కమ్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు. మీరు బిలీవ్ చేస్తారా? సో ఇక్కడ చూడండి, సింగిల్ గా వర్క్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, టీమ్ గా వర్క్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అంటే మల్టిప్లై అవుతాయి. ఒక 1 వీక్ మనం టీమ్ తో వర్క్ చేస్తే ఎంత వరకు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది మాక్సిమం ఇక్కడ నుంచి చూద్దాం. మీరు ఈ రోజే బిజినెస్ లకి ఎంట్రీ ఇచ్చారు, 2 సేల్స్ రిఫర్ చేశారు అనుకుందాం, ఒక 1 పేర్ అయింది, 1200 రూపీస్ వచ్చింది మీకు ఈ రోజు ఇన్కమ్ అనుకుందాం. నెక్స్ట్ డే మన అండర్లో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ అర్థం చేయించాం, ఇద్దరిద్దరే అని చెప్పాం. ఇక్కడ 4 అవుతున్నారు, 2 పేర్స్ అవుతున్నాయి, 2400 వచ్చింది. ఈ విధంగా ఏ రోజుకి ఆ రోజు ఎవరి కోసం వాళ్ళు ఇద్దరిద్దరిని రిఫర్ చేసుకున్నా కూడా ఒక 1 వీక్ లో 7 days లో 254 సేల్స్ అవుతున్నాయి. అండ్ పేర్స్ విషయానికి వస్తే 127 పేర్స్ అవుతున్నాయి. ఒక్క పేరు కంపెనీ ఎంత ఇస్తా అని చెప్పిందండి, 1200 రూపీస్ చెప్పింది. మరి 1200 రూపీస్ ఇంటూ 127 వేస్తే మాక్సిమం ఇన్కమ్ విత్ ఇన్ 1 వీక్ లోపల ఒక వ్యక్తి తెలుసుకుంటే సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉన్న ఇన్కమ్ 1,52,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సార్ ఎగ్జాక్ట్ ఇట్లాగా వర్క్ జరుగుతుందా సార్ అంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేరు అనుకుందాం. నో ప్రాబ్లం, దీంట్లో 50% వేయండి, 70 వచ్చినా తక్కువ ఏం కాదు. అంతేందుకండి 50,000 1 వీక్ వస్తే తక్కువనా? 20,000 రానివ్వండి 1 వీక్ తక్కువనా? 10,000 రానివ్వండి 1 వీక్ ఖర్చులు వెళ్ళిపోతాయి కదా. సో దీనికి ఎలాంటి టార్గెట్ లేదు, మీరు ఎప్పుడు రిఫర్ చేసుకుంటారు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ రోజు ఈ మంత్కి ఇన్ని సేల్స్ తీసుకురావాలనే టార్గెట్ అనేది కంపెనీలో ఉండదు, అది మన చాయిస్ అనమాట. అండ్ మన కంపెనీలో ఇన్కమ్ లిమిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఎంతెంత తీసుకోవచ్చు ఒక రోజుకి, ఒక వీక్ కి, ఒక 1 మంత్ కి అనేది చూద్దాం. ఈరోజు మనం బిజినెస్ లో వర్క్ చేస్తూ చేస్తూ మాక్సిమం ఒక వ్యక్తి తలుచుకుంటే 1 డేకి 24,000 వరకు సంపాదించుకోవచ్చు 1 డేకి. మరి 1 వీక్ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే 1,68,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు 1 వీక్ లో. అండ్ వన్ మంత్ కి మాక్సిమం ఎంత వరకు ఎర్న్ చేసుకోవచ్చు అంటే 6,72,000, 6,72,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు 1 మంత్ లో. కొంతమందికి 1 ఇయర్ ప్యాకేజీలు ఉంటాయి ఇవి. మీరు తెలుసుకుంటే 1 మంత్ కూడా వస్తుంది. ఇంత రాలేదండి, 1 వీక్ వచ్చే ₹1,00,000 1 మంత్కి వస్తే ఏమైనా తక్కువనా? 50,000 రానివ్వండి 1 మంత్కి ఏమైనా తక్కువనా? మన కెపాసిటీని బట్టి మనం ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. బయట లైఫ్ లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాం, గుర్తింపే ఉండదు. బట్ ఇక్కడ చూస్తే లెవెల్స్ అండ్ రికగ్నేషన్స్, ప్రతి లెవెల్ కి రికగ్నేషన్ సన్మానం అనేది ఉంటుంది. లెవెల్ 1 నుంచి లెవెల్ 11 వరకు సన్మానాలు ఉంటాయి. మనకు 20 మెంబర్స్ అయినప్పుడు 50, 150, 250, 500, 850, 1250 ప్రతి లెవెల్ కి మనకు రికగ్నేషన్స్ ఉంటాయి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫిఫ్త్ లెవెల్ కి 10th లెవెల్ కి సో చాలా పెద్ద రికగ్నేషన్ అండ్ చాలా పెద్ద గిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు మన దగ్గర లోకల్ ట్రిప్స్ ఉంటాయి. సో మనం ఎక్కడైతే ఢిల్లీ, ముంబై, గోవా, సో మనాలి అండ్ ఊటీ ఇట్లాంటి లోకల్ ట్రిప్స్ ఉంటాయి. దీంతో పాటు ఫారెన్ టూర్స్ కూడా ఉంటాయి అనమాట. దుబాయ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు,
సో ఇంకా ఇంకెన్నెన్నో ప్లేసెస్ కూడా ఉంటాయి. ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చు, లోకల్ టూర్స్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలని మీరు క్వశ్చన్ చేసుకుంటే, సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెస్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంటే కాదంటారు నన్ను అడిగితే. మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటాం చెప్పండి. సో కాబట్టి ప్రోడక్ట్ పర్చేజ్ మనం చేసేది. సో ఎలాంటి రిస్క్ లేదు, మనకు మనమే బాస్ మన బిజినెస్ లో. ఎలాంటి టార్గెట్ లేదు, ఎలాంటి టెన్షన్ ప్రెషర్ ఉండదు. స్మార్ట్ గా వర్క్ చేయొచ్చు, ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వర్క్ చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ప్రాసెస్. అండ్ ఈ బిజినెస్ ని మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు అనమాట. ఎవ్రీ వన్ ఈక్వల్ బిజినెస్ లో కెరీర్ గ్రోత్ ఉంటుంది, 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంటుంది, ఓన్ లైఫ్ స్టైల్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మరి బిజినెస్ ఎంట్రీ ఇవ్వడం ఎలాగా సార్ ప్రాసెస్ అంటే వెరీ సింపుల్. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ తోని మనం ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఛార్జ్ ఉండదు, ఫ్రీ రిజిస్ట్రేషన్. అండ్ మనకి ఇక్కడ ఐడి క్రియేట్ అయిన తర్వాత మనకు నచ్చిన వస్తువులను సెలెక్షన్ చేసి షాపింగ్ చేసుకుంటాం. మీరు ఇక్కడ పెట్టేది డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాల్సి వస్తుందంటే ఫస్ట్ టూల్స్ కోసం పెడతాం. టూల్స్ అంటే మన ఇప్పుడు ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది బుక్స్ రూపంలో మీకు వస్తుంది. మీరు వేరే వాళ్ళకి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మీ బిజినెస్ ను గ్రో చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక 600 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. మీకు దానికి బుక్స్ వస్తాయి. ఐడి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత నచ్చిన ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకుని షాపింగ్ చేసుకుంటాం. ఇందులో ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ముందే చెప్పాను, 12/11/2025 కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. జస్ట్ 2 months అవుతుంది. January 1st నుంచి టోటల్ గా యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్స్ ఇచ్చింది. అంటే దట్ మీన్స్ కంపెనీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. మీ ఏరియాలో జిఎండబ్ల్యూ నుంచి ఎవరు జాయిన్ అయ్యి ఉండరు. మీరు కనుక ఎంట్రీ ఇచ్చారంటే ఫస్ట్ మీరే ఉంటారు, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా మీ అండర్ లో వస్తారు. కాబట్టి ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ఫ్రెండ్ అయితే దీన్ని వీడియోని షేర్ చేశాడో ఇమీడియట్ గా మాట్లాడండి, ప్లేస్మెంట్ కోసం అడగండి, టాప్ పొజిషన్ ని మీరు తీసుకోవచ్చు. రైట్. సో మరి ఇక్కడ షాపింగ్ ఎంత పెట్టి చేయాలి సార్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడం కోసం. సింగిల్ ఐడి అనేది ఒకటి ఉంటుంది, త్రిబుల్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. సింగిల్ ఐడి అంటే ఈ యూ అనే హెడ్ ఏదైతే ఉందో ఇది ఒకటే మీరు అనుకుందాం, ఇది ఒకటే తీసుకున్నారు మీరు అనుకుందాం. ఫర్దర్ గా వర్క్ చేస్తూ చేస్తూ మీ అండర్ లో ఒక లెఫ్ట్ ఒక 100, రైట్ ఒక 100 మెంబర్స్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ 100 మెంబర్స్ అవ్వడం అంటే 200 మెంబర్స్ అవ్వడం తోటి మీరు తీసుకున్న ఇన్కమ్ చూడండి. 200 ఇంటూ 600 రూపీస్ అంటే 1,20,000 తీసుకుంటారు మీరు సింగిల్ ఐడిలో. ఇదే 200 మెంబర్స్ ని త్రిబుల్ ఐడిలోకి వెళ్తే ఎంత తీసుకోవచ్చో ఒకసారి చూద్దాం. మీరు త్రిబుల్ ఐడి తీసుకున్నారు, యు అనే పొజిషన్ మీదే, U1 మీదే, U2 మీదే. రైట్. U1 U2 అంటే మీరు, మీ వైఫ్, మీ పిల్లలు పేరేసుకున్నారు అనుకుందాం. లేదంటే మీ పేరు మీద కూడా తీసుకోవచ్చు. 3 ఐడీస్ బిలాంగ్స్ టు ఓన్లీ యువర్ ఫ్యామిలీ నౌ. రైట్. సో ఈ 200 మెంబర్స్ ని ఇక్కడ డివైడ్ చేశాను. 100 U1 కింద, U2 కింద డివైడ్ చేశాను. అంటే 50-50 వాళ్ళకు స్ప్లిట్ అయింది. 50-50 స్ప్లిట్ అయినప్పుడు U1 కి ఎంత వచ్చింది అని అంటే 60,000 రూపీస్ వస్తుంది. 100 ఇంటూ 600 వేస్తే ఇక్కడ U2 కూడా 60,000 వచ్చింది. వీళ్ళిద్దరికి కింద ఉన్న వాళ్ళకు 60,000 వస్తే పైన మీకు ఎంత వచ్చింది అని అంటే డబుల్ వస్తుంది, 1,20,000. ఇక్కడ 1,20,000 60 చూస్తే 2,40,000 రూపాయలు, 2,40,000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు త్రిబుల్ ఐడిలో. ఇక్కడ నాకు చెప్పండి, నెంబర్స్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సింగిల్ ఐడిలో 200, త్రిబుల్ ఐడిలో 200. బట్ త్రిబుల్ ఐడిలో ఈ 3 ఐడీస్ మీవే కాబట్టి మీకు డబుల్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఏది తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇస్తారు అనేది మీ చాయిస్. ఓకే. సో మరి సింగిల్ ఐడి తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎంత పెట్టి షాపింగ్ చేయాలంటే 11,000 నుంచి 14,000 లోపల మనం షాపింగ్ చేసుకోవడంతో సింగిల్ ఐడి వస్తుంది, సింగిల్ ఐడి బెనిఫిట్స్ వస్తాయి మనకి. త్రిబుల్ ఐడి తీసుకొని బిజినెస్ ఎంట్రీ ఇవ్వాలంటే 14,000 నుంచి 16,000 లోపల షాపింగ్ చేసుకోవడంతో మనం బిజినెస్ లో త్రిబుల్ ఐడి బెనిఫిట్ తీసుకొని ఇన్కమ్ తీసుకుంటాం. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ స్టిల్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. రేపటి రోజున నేను ఏ ఐడిని రిఫర్ చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వస్తుందని అంటే, మీరు త్రిబుల్ ఐడిని లెఫ్ట్ రైట్ రిఫర్ చేసినా 6,6,1200 వస్తుంది. సింగిల్ ఐడిని రిఫర్ చేస్తే తక్కువ ఏం రాదు, 6,6,1200 వస్తుంది. కాబట్టి మీరు ఏది రిఫర్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇది ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో త్రిబుల్ ఐడి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అర్థం. రైట్. సో దిస్ ఈస్ వాట్ ద ప్లాన్ ప్రజెంటేషన్. మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు మరి ప్రొడక్ట్స్ కాస్ట్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎంత పెట్టి తీసుకోవచ్చు, సింగిల్ ఐడిలో ఏమేమి ఉన్నాయి, త్రిబుల్ ఐడిలో ఏమేమి ఉన్నాయి, ఒకసారి జస్ట్ 5 minutes చూపించేసి ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ కాంబోలో సింగిల్ ఐడి అనమాట ఇది. ఇందులో మనకు 1 suit 1 saree 2 యాంటీ రేడియేషన్ చిప్స్ వస్తాయి. సింగిల్ ఐడి బెనిఫిట్ లో ఎంఆర్పి ప్రైస్ 12,704 అయితే మన జిఎండబ్ల్యూ ప్రైస్ వచ్చి 11,549 రూపాయలకు క్లోజ్ అయిపోతుంది. ప్రతి ప్రోడక్ట్ కి 100 PVA ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో సెకండ్ కాంబో వచ్చేసి 40 pieces డిన్నర్ సెట్ వస్తుంది, 1 saree వస్తుంది, 2 యాంటీ రేడియేషన్ చిప్స్ వస్తాయి అగైన్. సో మన ఎంఆర్పి ప్రైస్ 15,350 రూపీస్ ఎంఆర్పి అయితే మన జిఎండబ్ల్యూ ప్రైస్ వచ్చి 13,335 రూపీస్ కి క్లోజ్ అయిపోతుంది. సింగిల్ ఐడి బెనిఫిట్ లో వస్తుంది. రైట్. అండ్ థర్డ్ కాంబో చూసుకుంటే
సో మనకి ఇందులో 40 పీసెస్ డిన్నర్ సెట్, దాంతో పాటు 1 సూట్ వస్తుంది, బ్లూ ఆర్ బ్లాక్, అండ్ దాంతో పాటు 2 యాంటీ రేడియేషన్ చిప్స్ వస్తాయి. ఎంఆర్పి 15,350 రూపీస్ అయితే జిఎండబ్ల్యూ ప్రైస్ వచ్చేసి 13,439 రూపీస్ లోనే క్లోజ్ అయిపోతుంది సింగిల్ ఐడి బెనిఫిట్ లో. లేదు నేను త్రిబుల్ ఐడి తీసుకోవాలనుకుంటున్నా సార్ అని అంటే త్రిబుల్ ఐడిలో ది బెస్ట్ కాంబోస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇందులో 40 పీసెస్ డిన్నర్ సెట్, 1 సూట్, 1 శారీ, 2 యాంటీ రేడియేషన్ చిప్స్ ఇవన్నీ కలిపి వస్తాయి మనకి. ఎంఆర్పి 18,000 రూపీస్ సమ్ చేంజ్ ఉంటే జిఎండబ్ల్యూ ప్రైస్ 16,000 16,000 లోనే క్లోజ్ అయిపోతుంది. రైట్. సో మనకు 100 పీవీ వస్తుంది. అగైన్ త్రిబుల్ ఐడీలో ఏదైనా తీసుకొని ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ త్రిబుల్ ఐడీలో అనదర్ వన్, సో ది బెస్ట్ ఆఫర్ కాంబో అని చెప్తాను. 2 సూట్స్ వస్తాయి, 2 శారీస్ వస్తాయి, 2 యాంటీ రేడియేషన్ చిప్స్, టోటల్ 6 కాంబో కలిపి. సో మనకి ఇక్కడ ఎంఆర్పి 16,000 సమ్ చేంజ్ పడేది జస్ట్ జిఎండబ్ల్యూ ప్రైస్ 14,499 కి క్లోజ్ అయిపోతుంది. సో ఇది త్రిబుల్ ఐడి బెనిఫిట్ తో అగైన్. సో మనకి సో పీవీ 100 వస్తుంది. అండ్ అగైన్ లాస్ట్ ప్రోడక్ట్ బట్ నాట్ లీస్ట్ ద బెస్ట్ వన్, వాటర్ ప్యూరిఫై ఆర్ఓ ప్లస్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ యుఎఫ్ బెనిఫిట్ తో వస్తుంది. మనకు 10 లీటర్స్ కెపాసిటీ. ఇది మనకు వెయిట్ లాస్ అండ్ పిహెచ్ బ్యాలెన్స్ కానీ, బోన్ హెల్త్ కోసం, డీహైడ్రేషన్ తగ్గించడం కోసం, హార్ట్ హెల్త్ కోసం, అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అవాయిడ్ చేయడం కోసం ప్రతి ఒక్క దానికి ఆల్కలైన్ అనేది పనిచేస్తుంది. సో ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ మనం తీసుకోవచ్చు. ద లీస్ట్ ప్రైస్ అనమాట. ఎంఆర్పి 25,000 ఉన్నది, జిఎండబ్ల్యూ ప్రైస్ 16,980 రూపీస్కి వచ్చేస్తుంది. ఇక్కడ పీవీ 100 వస్తుంది. ఆల్కలైన్ ప్రైస్ చూస్తే మీరు 22కి, 23కి, 25కి, 18కి, 19కి మీరు చూస్తారు. ఇంకా కొన్ని మీకు 5, 10, 15 లో కూడా చూస్తారు. బట్ దాని మెమరీ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ 2,000 నుంచి 3,000 టీడీఎస్ ని మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్. బోర్ వాటర్ ని కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది ఆల్కలైన్ కింద. కాబట్టి మీకు ద లీస్ట్ ప్రైస్ పడుతుంది. ఇదే సేమ్ డివైస్ నేను ఫిట్ చేశాను 4 years బ్యాక్ మా హోమ్ టౌన్ లో 18,500 ఫిట్ చేయించాను. ఇప్పుడు చూడండి, మాకు ఎప్పుడు ఎలాంటి ఐడియా కూడా లేదు అప్పుడు. బట్ ఇక్కడ చూస్తే 16,980కి 2 యాంటీ రేడియేషన్ చిప్స్ కూడా వస్తున్నాయి. ఓకే. సో మనం ఇది కూడా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు త్రిబుల్ ఐడి బెనిఫిట్ లో. దిస్ ఈస్ వాట్ ద ప్రజెంటేషన్. సో గ్రాండ్ వెల్కమ్ టు జిఎండబ్ల్యూ ఫ్యామిలీ. మీ అందరికి కూడా ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎవరైతే ఈ వీడియోని రిఫర్ చేశారో వాళ్ళకు కూడా మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి. ఫస్ట్ ప్లేస్మెంట్ తీసుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో లైఫ్ మార్చుకోవడానికి 100% అవకాశం ఉంది మీరు బిలీవ్ చేస్తే. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు జిఎండబ్ల్యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.